అందరికీ నమస్కారం. కొత్త నవల్లోకి స్వాగతం అండి. ఈ నవల పేరు కాగితం పువ్వును కాను నేను. రచన నండూరి రామకృష్ణ గారు. ఈ నవల ఒక చక్కటి కుటుంబ కథకు సంబంధించిన నవల. చదువుతున్నది దేవి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకి ప్రసారం అవుతుంది. ఈ నవల నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. ఇంకా నవల్లోకి వెళ్దాం. డాక్టర్, మెల్లగా అడుగేసుకుంటూ నడుస్తున్నాను. నది ఒడ్డున రోడ్డు కావడం వల్ల చల్లటి గాలి వేస్తోంది. రోజు రాత్రి డిన్నర్ కాగానే ఒక 2 ఫర్లాంగులన్నా నడిస్తే కానీ నిద్ర పట్టి చావదు. రాజమండ్రి కొత్త చోట అయినా అలవాటు మటుకు మానలేదు. హోటల్ నుంచి రోజు రాజమండ్రికి వచ్చిన రోజు నుంచి కాస్త దూరం నడిచి మళ్ళీ హోటల్కి చేరుకోవడం, హాయిగా నిద్రపోవడం టెన్షన్గా జరుగుతోంది. 5 రోజుల నుంచి. ఇంకో 2 రోజుల పని కాగానే మద్రాసు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ దూరం నుంచి ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు శబ్దం వినిపించింది. అడుగుల చప్పుళ్ళు. ఒకరివి కాదు, కనీసం 5-6 అయి ఉండాలి. దూరం దగ్గర అవుతోంది. అడుగుల చప్పుళ్ళు కూడా దగ్గర అయ్యాయి. లీలగా ఒక ఆకారం కనిపించింది పరిగెత్తుకు వస్తూ. ఆడ మగ? ఆడమనిషే. ఎందుకలా పరిగెడుతోంది? ఒగరుస్తూ బాగా దగ్గరకు వచ్చేసింది. బాగా అప్పుడు పరీక్షగా చూడగలిగాను. అందానికి ఎందరెందరో ఎన్నెన్నో రకాలుగా నిర్వచనం చెప్పారు. అందం చూసే కళ్ళల్లో ఉంటుంది గనక. కానీ నిజానికి ఎవ్వరూ అందానికి నిర్వచనం చెప్పలేరేమో. ఆమెను చూడగానే మటుకు అనిపించింది అందం అలా ఉంటుంది కామోసు అని. కట్టుకుంది సాదా చీర. పరిగెత్తడం మూలానో భయం మూలానో ఎందుకో కానీ ముఖం అంతా చెమటలు పట్టి పోయింది. చీర అంచులు తడిసి అక్కడక్కడ బురద కూడా అంటుకుంది. జుట్టు చిందరవందరగా రేగిపోయింది. అయినా చంద్రబింబంలా కనిపించింది. 2 గజాల దూరానికి వచ్చేసింది. నేను ఎదురుగా కనపడ్డాను. లిప్తో పాటు నన్ను చూసి మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది. పాపం, మనిషి వణుకుతోంది. ఎందుకలా పరిగెడుతున్నారు అని అడిగాను. నా వైపు తిరిగింది. వాళ్ళు ఏదో చెప్పబోయి ఆగింది. మాటికి వెనక్కి తిరిగి చూస్తోంది. ఎవరైనా తరుముకొస్తున్నారా? ఎవరు వాళ్ళు అన్నా. మళ్ళీ ఏదో చెప్పబోయి ఆగిపోయింది. తలంచుకుని నన్ను దాటి ముందుకు వెళ్ళబోయింది. చెయ్యి అడ్డుపెట్టాను. ఎంతగా చూసింది నా వైపు. ఏం భయం లేదు, వాళ్ళెవరో చెప్పండి అన్నాను. మాట్లాడలేదు అమ్మ. నేను ఇక్కడుండగా వాళ్ళెవ్వరూ రాలేరు, వచ్చినా ఏమీ చేయలేరు. కంగారు పడకండి. అసలు వాళ్ళెవరు? అసలు నన్ను రొంపులోకి దింపాలని చూస్తున్న పెంచిన మనిషి, పెంపుడు కుక్కలు. అర్థమైంది నాకు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు అడిగాను. ఏమో అంటే ఎక్కడికైనా సరే, వాళ్ళ నుంచి దూరంగా, నా ఒళ్ళ ముక్కను బ్రతకాల్సిన అవసరం లేని చోట, ఏ మూలకైనా సరే. ఆమె కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి. నాతో వస్తారా అడిగాను. మళ్ళీ చూసింది నా కళ్ళల్లోకి. ఎంత అందమైన కళ్ళు! కళ్ళు ఒకటే కాదు, మొత్తం ఒళ్ళంతా అందం కనిపించింది. లోపం ఎక్కడైనా ఉందా అని చూడాలేమో భూతద్దంలో ఆమె ఒళ్ళంతా. అంతేగాని వర్ణన సాధ్యమే కాదు. ముగ్ధ సౌందర్యం మూర్తి బింబించినట్లుంది. మాట్లాడరేంటి? నాతో వస్తారా మళ్ళీ అడిగాను. నవ్వింది గమ్మత్తుగా. అంత భయంలోనూ నవ్వెలా వచ్చిందో. ఎక్కడికి అడిగింది. మీరుండాలి అనుకునే చోటికి, మీరు గడపాలి అని అనుకునే జీవితానికి నేను దారి చూపిస్తాను, వస్తారా? నాకు సాయం చేస్తే మీకు వచ్చేదేముంది అంది. అర్థమైంది. నేనేమి యోగిని కాను, మనిషినే. పైగా మీరు చాలా అందంగా ఉన్నారు. నా జీవితంలో ఇంతటి అందం చూడడం ఇదే మొదటిసారి. అంత మాత్రం చేత మీరు చేయబోయే చిన్న సాయానికి మిమ్మల్ని నాతో పడుకోమంటాను అని అనుకున్నారా? కొంగు తిన్నట్టే చూసింది. పూలన్నీ అందంగానే ఉంటాయి, కొంచెం ఎక్కువ తక్కువ. కానీ కొన్ని పూజకి పనికొస్తాయి, నోచుకుంటాయి. పూజకి ఆరాధనకి అర్హమైన పువ్వులు ఎలా నలిపేయగలను? మీ మాటలు వింటుంటే నన్ను ఆదుకోవడానికి ఏ దేవుడో దిగివచ్చాడు అని అనిపిస్తోంది. నా గురించి ఏ మనిషి ఇలా అనలేదు ఇంతవరకు. సన్నగా నవ్వాను. మనిషినే నేను. నా చేతనైనంత సహాయం చేస్తాను, వస్తారా? ఆశగా కనిపించారు. ఆశ చచ్చిపోయింది అని అనుకున్నాను ఇంతకు ముందు వరకు. మళ్ళీ బ్రతుకున్నట్టు నిద్ర లేచింది. ముందు వెనకాడుతోంది.
మనసు కలేమోనన్న భయంతో. పదండి, ముందు రెస్ట్ తీసుకోండి, పొద్దునే మాట్లాడుకుందాం అన్నాడతను. ఎక్కడికి? నేను హోటల్లో ఉంటున్నాను. మరి కంగారు పడకండి, మీకు ఇంకో రూమ్ తీసుకుంటాను అన్నాను. మాట్లాడకుండా నడిచింది నాతో. ఆ అమ్మాయి పేరేంటో అడగాలా వద్దా? అసలు ఎందుకు సాయం చేయాలనిపించింది నాకు? బొత్తిగా పరిచయం లేని మనిషి అయినా ఆదుకోవాలి అని అనిపించింది. ఎందుకో. ఆమె అందం చూసా? కాదు, కళ్ళు చెదిరే అందమైన ఆమెను ఎందుకో ఆ దృష్టితో చూడలేకపోతున్నాను. ఆమెను చూస్తుంటే ఆ 2 కాళ్ళకి చుట్టుకుపోయి ఆ కాళ్ళ దగ్గరే కూర్చోవాలి అని అనిపిస్తోంది. దేవుడి కాళ్ళ దగ్గర సేద తీర్చుకున్నట్లు. ఏమిటా భావన? ఏ పేరుతో పిలవాలి ఆ భావనని? ఎలా చెప్పాలి ఆ స్పందనని? మాటలకి అందనిదా అది? అర్థం కాలేదు. మీ పేరు అడిగాను. శాంతి. శాంతి, చాలా బాగుంది పేరు అని అనుకున్నాను. పేరు శాంతి. గమ్మత్తు చూసారా? నాకు శాంతి కావాలి, ప్రశాంతమైన నీడ కావాలి, ఎక్కడైనా సరే ఉండిపోతాను అంది. నేను బాధ్యత తీసుకున్నాను. ఆ విషయం ఆలోచించడం నా పని. మీరు మటుకు అన్నీ మర్చిపోయి ఇవాళ రాత్రి హాయిగా రెస్ట్ తీసుకోండి. హోటల్కి చేరాం. నేనున్న ఫ్లోర్లోనే అమ్మాయికి ఒక గది తీసుకున్నాను. తనని గదిలో దిగబట్టి పొద్దున్నే కలుస్తానని చెప్పి నా గదికి నేను చేరుకున్నాను. మంచం మీద వాలాను. అంత దూరం నడిచాక పావుగంటగా నిద్ర పట్టేది. కానీ అందుకనో ఆ రోజు నిద్ర రాలేదు. ఆలోచిస్తూ పడుకున్నాను. ఆలోచన అంతా అమ్మాయి గురించే. అసలు ఎందుకు తెచ్చాను వెంట? ఏదో కాస్త డబ్బు చేతిలో పెట్టి ఎక్కడికో రైలు ఎక్కించేస్తే సరిపోయేది కదా. సరే పోనీ తీసుకొచ్చాను. తన బాధ్యత నాదని, తనకొక దోవ చూపెడతానని ఎందుకన్నాను? ఏమాత్రం ముందు వెనక ఆలోచించకుండా నాలోంచి అప్రయత్నంగా అనాలోచితంగా వచ్చి పడ్డాయా మాటలు. ఎందుకు? 10 సార్లు అడిగాను మనసుని ఎందుకు అని. కానీ జవాబు దొరకలేదు. తెల్లారి ఏం చేయాలి? ఎల్లుండి పని కాగానే మద్రాసు వెళ్ళిపోవాలి. ఆమెను ఏం చేయాలి? నాతో తీసుకుపోవాలా? అంతకంటే వేరే ఏముంది మార్గం? ఓ కొలిక్కి వచ్చింది సమస్య. కానీ తీసుకుపోయి ఏం చేయాలి? ఏదైనా ఉద్యోగం వేస్తే సరి. తన బ్రతుకు తనే బ్రతుకుతుంది హాయిగా. కానీ ఏ ఉద్యోగం వేయించాలి? ఎంతవరకు చదువుకుందో, అసలు చదువుకుందో లేదో అడిగి తెలుసుకోవాలి పొద్దున్నే. ఆలోచిస్తూనే కళ్ళు మూసుకున్నాను. నిద్రలోకి జారిపోయాను. ఎంతసేపు నిద్రపోయానో తెలియదు కానీ ఎవరో తలుపులు దబదబా కొడుతుంటే మెలకు వచ్చి బెడ్ లైట్ కాంతిలో వాచి చూసుకున్నాను. 1 గంట దాటింది. లేచెళ్ళి తలుపు తీశాను. శాంతి కనిపించింది. నిలువెళ్ళ వణికిపోతూ కనిపించింది. ఆ అందమైన కళ్ళు నీళ్లతో మసక కమ్మాయి. అయినా కాంతి విరజమ్ముతున్నాయి. పెదాలు వణుకుతున్నాయి. ఆ పెదాల కదలికలో వింత సోయగం. ఏమిటిది? ఆమె పరిస్థితి అలా ఉంటే నా మనసు ఆమె అందాన్ని చూస్తోంది. తప్పు నాదా? ఆ అందానిదా? నన్ను తోసుకొని గదిలోకి వచ్చింది. వాళ్ళు వచ్చారు అంది. ఇందాక వెంటపడ్డవాళ్ళ అడిగాను. అవును. వాళ్ళకెలా తెలుసు నువ్వు ఇక్కడున్నావని? ఏమో. ఇప్పుడు ఎక్కడున్నారు? రూమ్ బాయ్ వచ్చి నా కోసం ఎవరో వచ్చారు అని చెప్పారు. ఎవరని, ఎంతమంది అని అడిగాను. 3 వచ్చారని, ఎవరో తెలియదని చెప్పాడు. ఆ 3 అయ్యుంటారు. కింద రిసెప్షన్లో కూర్చున్నారు. నాకు భయంగా ఉంది. నేను వెళ్ళి చూసొస్తానంటూ కిందకి వెళ్ళాను. నైట్ గౌన్తోనే. సినిమాల్లో కనపడే డాఫర్లలాగా లేరు వాళ్ళు. అదేం చిత్రమో మర్యాదస్తుల్లానే ఉన్నారు. నేను వాళ్ళ దగ్గరికి నడుస్తుంటే 3లో ఒక అతడు లేచి నా వైపు అడుగేశాడు. అది తప్పించుకొని పారిపోయింది. దాన్ని తెచ్చిపెట్టుకుని ఈ ఇలాకాలో బ్రతకడం కష్టం అన్నాడు నాతో. నీ పేరేంటి అని అడిగాను. దాసుబాబు అండి, రిసెప్షనిస్టు అన్నాడు. నిన్ను అడగలేదు, అతన్ని అడిగాను అంటూ మళ్ళీ వాడివైపు తిరిగాను. పిల్లని పంపించేస్తే మంచిది అన్నాడు. అయితే ఈ ఇలాకా నీదంటావు అన్నాను. అనుమానంగా ఉందా? లేదులే, ఒక పావుగంటలో తీసుకుపోదు గాని పిల్లని. ఈ ఊరంతా నీదే కదా, నీ మాటే చెల్లాలి మరి. కూర్చో ఓ పావుగంట అన్నాను. ఏమనుకున్నాడో ఏమో కూర్చున్నాడు. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ, నా చిన్ననాటి క్లాస్మేట్. ఎప్పుడన్నా రాజమండ్రి వస్తే
వచ్చానని వాడికి తెలిస్తే నన్ను వదిలిపెట్టడు. ఇంటికి తీసుకుపోతాడు వెంట. వాడికి ట్రంకాల్ బుక్ చేశాను. వెంటనే రాలేదు లైన్. అరగంట పట్టింది. ఇంట్లోనే ఉన్నాడు వాడు. అర్జెంటుగా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ నా హోటల్లో ఉండేటట్టు చెప్పాను. వివరాలు మర్నాడు చెప్తానన్నాడు. పొద్దున్నే వస్తానని వెంటనే ఫోన్ చేసి హోటల్కి సర్కిల్ని పంపిస్తాను అని చెప్పాడు. థ్యాంక్స్ చెప్పి పెట్టేశాను. ఇంగ్లీష్లో మాట్లాడినందువల్ల అర్థం కాలేదేమో ఆ ముగ్గురికి, లేక కొంచెం అర్థమైందేమో. మాట్లాడకుండా కూర్చున్నారు అరగంట. ఇంకా తీసుకుపోవచ్చా అడిగాడు ఆ దాసు అనేవాడు లేచి. తీసుకుపోదువు గాని ఇంకో పావుగంట ఉంటే. ఆ అమ్మాయి గాజులు నా దగ్గర ఉండిపోయాయి. 3 జతల బంగారంవి, అవి తెప్పిస్తున్నా. రాగానే ఆ అమ్మాయికి ఇచ్చేస్తానే, తర్వాత వెంటనే తీసుకుపోండి అన్నాను. అయోమయంగా చూశాడు వాడు. అది మీకెట్టా తెలుసు అడిగాడు. చెప్తా, కాసేపు ఓపిక పట్టు, వెళ్ళిపోయే ముందు అంతా చెప్తాను అన్నాడు. మళ్ళీ వెళ్ళి కూర్చున్నాడు వాడు. రిసెప్షనిస్టుని నాతో రమ్మన్నాను పైకి. ఇద్దరం నడిచాం. నా గదిలోకి తీసుకెళ్ళి అన్నాను అతనితో, ఇప్పుడు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ వస్తాడు. రాగానే ముందు వాళ్ళని అప్పచెప్పు. నేను చెప్పానని చెప్పు. వాళ్ళని లాకప్లో పెట్టి మళ్ళీ నా దగ్గరికి రమ్మని చెప్పు. దాసుబాబు నన్ను బ్రతకనివ్వడు సార్ అన్నాడు. సర్కిల్ వచ్చే లోపల వాళ్ళకి విషయం చెప్పి పంపించేసిన, నేను చెప్పినట్టు చెయ్యపోయినా ముందు నిన్ను లాకప్లో పెట్టించేస్తాను. తర్వాత హోటల్ ముయించేస్తాను. అర్థమైందా అన్నాను. సరే సార్ అన్నాడు అతను ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ. ఇక నీ వెళ్ళు అన్నా బెదురు కళ్ళతో దీనంగా. ఇంకా నిలబడే ఉంది ఆ అమ్మాయి. పాపం ముఖంలో బాధ కొట్టొచ్చినట్టు కనపడుతోంది. కాసేపట్లో వాళ్ళు వెళ్ళిపోతారు, కంగారు పడకండి, అలా కూర్చోండి అన్నా. వాళ్ళు వెళ్ళరు అంది. ఏంటి? నాకు తెలుసు వాళ్ళ సంగతి. వెళ్తారు, మళ్ళీ వాళ్ళ ముఖాలు నీకెప్పుడు ఎదురు పడవు అన్నాను. వాళ్ళు మీరు ఈ ఊళ్ళోనే ఉండిపోయినా మీరు నడిచే దారమ్మట ఇంకా వాళ్ళు నడవరు, నేను మాటిస్తున్నాను అన్నా. ఆమెని మాట్లాడనివ్వకుండా కూచుంది మాట్లాడకుండా. నేను కూడా మాట్లాడలేదు. తలుపు చప్పుడైంది. నిశ్శబ్దాన్ని తరిమేస్తూ వెళ్ళి తీశాను. పోలీస్ యూనిఫామ్ కనిపించింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ కాబోలు. నేను తలుపు తీయగానే నమస్కారం చేశాడు. లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టాను. వాళ్ళని స్టేషన్కి పంపించాను సార్, ఏం చేయమంటారు అని అడిగాడు అతను. 1 గంట సేపు వాళ్ళ ఒళ్ళు బాగు చేయండి, తర్వాత వచ్చి నన్ను ఒక్కసారి స్టేషన్కి తీసుకెళ్ళండి, కాస్త మాట్లాడాలి ఆ హీరోలతో. అలాగే సార్ అంటూ వెళ్ళిపోయాడు అతను. ఆమె కూర్చున్న వైపు చూశాడు. కనిపించలేదు. బాత్రూంలోకి వెళ్ళినట్టుంది. ఆలోచిస్తూ ఉంటే 15 గంట గడిచిపోయింది. అప్పటికి ఆమె బయటికి రాలేదు. బాత్రూమ్ తలుపు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. ఏడుపు వినిపించింది. వెక్కి వెక్కి ఏడుస్తోంది. జాలేసింది. అదేమిటో నాకు ఏడుపు వచ్చింది. మామూలుగా ఎంత బాధ వచ్చినా నాకు అసలు ఏడుపే రాదు. కానీ ఒక అమ్మాయి, ఒక అపరిచితురాలు బాధపడుతుంటే ఎందుకు నా గుండె అలా నీరైపోతోంది? సమాధానం దొరకలేదు. చిత్రం అనిపించింది. తలుపు తట్టాను. ఏడుపు ఆగిపోయింది. 1 నిమిషం గడిచిపోయింది. మెల్లగా తలుపులు తెరుచుకున్నాయి. మళ్ళీ చంద్రబింబం కనిపించింది. ఎరుపెక్కిన తడి కళ్ళతో నా వైపు చూశాయి ఆ కళ్ళు సూటిగా. అంతసేపు లోపలే దాగుడుమూతలు ఆడుకుంటున్న కన్నెళ్ళు బయటికి జారాయి నా బుగ్గల మీదకి. ఎందుకో మళ్ళీ ఏడుస్తూ నా కాళ్ళను చుట్టుకుపోయింది ఆమె. మెల్లగా లేవదీశాను. శాంతి, సమస్య లేనిదే జీవితం లేదు. బ్రతుకెప్పుడు ఒక సమస్యే ప్రతి మనిషికి. అంత మాత్రం చేత ఇంత బేలవైతే ఎలాగా? ధైర్యంగా ఎదుర్కోవాలి జీవితాన్ని. అప్పుడే మనిషి బ్రతకడానికి సాధ్యమవుతుంది. ఎందుకింత బెంబేలు పడిపోతావు? ఏమైందని? నేనున్నాను కదా, అన్నీ చూసుకుంటాను. వెళ్ళి రెస్ట్ తీసుకొని ఈ రూమ్లో అన్నాను. భయంగా అంది. పోనీ ఇక్కడే పడుకో, నేను అలా సోఫా మీద పడుకుంటాను. కాసేపు అయిన తర్వాత ఎలాగో బయటికెళ్ళి రావాలి. నేను వెళ్ళగానే తలుపేసేసుకో. ఎవరు వచ్చినా తలుపు అసలు తీయబోకే. నా గొంతు వినపడితేనే తలుపు తీయి. ఎక్కడికి వెళ్తారు? ఒకసారి ఆ పెద్ద మనుషుల్ని పలకరించి వస్తాను. మాటిచ్చా కదా నీకు. ఒక 5 నిమిషాలు వాళ్ళకి 4 ముక్కలు చెప్పాలి. ఈ పాటికి లాకప్లో రుచులన్నీ చూసే ఉంటారు. నేను చెప్పే మాటలు చక్కగా అర్థమవుతాయి. కాసేపట్లో వచ్చేస్తాను. ఆ కళ్ళల్లో ఎంత మెరుపు, కృతజ్ఞత పలికిస్తున్నాయేమో. పడుకుంది తను.
సోఫాలో కూలబడ్డాను. పరిగెత్తాయి క్షణాలు వేగంతో, నిశ్శబ్దంతో కూడా. ఆలోచనతో పోటీ పడ్డాయేమో. తలుపు చప్పుడు వినబడేదాకా అలాగే కూర్చున్నా. అంతకు ముందొచ్చిన సర్కిలే. శాంతితో తలుపు దగ్గరగా వేసుకోమని చెప్పి అతడితో బయలుదేరాను. దారి పొడుగున తన జూడిస్ డిక్షన్లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి తనెన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడో, ఎంతమంది అడ్డుపడుతున్నారో అన్నీ చెప్పుకుపోయాడు అతను. పేరేమిటో అతనిది అడగలేదు. మౌనంగా వింటూ కూర్చున్నాను. పావుగంటలో స్టేషన్ ముందు ఆగింది జీప్. తిన్నగా లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు నన్ను. వరండాకి 2 వైపులా లాకప్ రూమ్స్ ఉన్నాయి. కుడివైపు దాంట్లో కనిపించారు మన హీరోలు. వాళ్ల షేప్ మటుకు కాస్త మారిపోయింది. ఒంటి నిండా రక్తం మరకలు కనిపించాయి ప్రతి వాడికి. నేను కూర్చోగానే కానిస్టేబుల్తో వాళ్ళని తీసుకురమ్మని చెప్పాడు సర్కిల్. 2 నిమిషాల్లో ముగ్గురు నా ముందు నిలబడ్డారు. ఇంకేం చేయమంటారు అన్నట్టు చూశాడు సర్కిల్ నా వైపు. దాసుబాబు గారు, ఈ ఇలాకా అంతా మీదే. నేనేమో బయటవాడిని. కానీ మీకు ఒక చిన్న విన్నపం చేయాలనుంది అన్నాను. తప్పైపోయింది సార్. మీకు ఆ పిల్ల కావలిస్తే మీరే తీసుకుపోండి, మమ్మల్ని వదిలేయండి అన్నాడు వాడు. ఆ అమ్మాయి నీకు ఎన్ని రోజుల నుంచి తెలుసు అని అడిగాను. ఇప్పటికి 5,000 పెట్టాను సార్ ఆ పిల్ల మీద, 2 నెలల నుంచి. దాసు కట్ చేశాను వాడిని. ఏంటి సార్, ఆ అమ్మాయి నీకు తెలియదు అన్నాను. సార్, అర్థం కానట్టుంది వాడికి. ఆ అమ్మాయిని నువ్వెప్పుడు చూడలేదు. ఆ అమ్మాయి ఎవరో నీకు తెలియదు. ఇక ముందే ఎప్పుడైనా ఆ అమ్మాయిని నువ్వు పొరపాటున చూసినా ఆమె ఎవరో నీకు తెలియదు. అర్థమైందా? అప్పటికి అర్థమైనట్టే ఉంది వాడి వాలకం చూస్తుంటే. తప్పైపోయింది సార్. ఇంకెప్పుడు ఆమె జోలికి పోను. నేనే కాదు, ఈ చుట్టుపక్కల ఎవ్వరూ ఆమె జోలికి రారు సార్. నాది పూచి. వదిలిపెట్టమని చెప్పండి సార్ అన్నాడు. గుడ్. నేను ఎవరికైనా 2 సార్లు చెప్తాను. మొదటిసారి చెప్పే తీరు చూసావు కదా, 2సారి చెప్పే అవసరం నాకు రానీకే. అలాగే సార్. ఇన్స్పెక్టర్, వదిలేయండి వాళ్ళని. వారం వారం వచ్చి కనిపించమనండి. ఇవాళ నేను చెప్పిన మాటలు కనుక వాళ్ళు మర్చిపోతే మళ్ళీ గుర్తు చేసే పూచి మీదే అన్నాను. వెళ్ళిపోయారు వాళ్ళు. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. బై ది బై, వాట్ ఈజ్ యువర్ నేమ్? సదాశివరావు సార్. ఐ విల్ రిమెంబర్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. వస్తానే నేను. డ్రాప్ చేస్తాను సార్ మిమ్మల్ని. మీరెందుకు రావడం మళ్ళీ? ఇంకెవరైనా ఉంటే పంపించండి అన్న. హోటల్ దగ్గర దిగగానే ప్రొప్రైటర్ ఎదురయ్యాడు. సారీ సార్, మా రిసెప్షనిస్ట్కి ఏమీ తెలీదు. నేను క్షమార్పణలు చెప్పుకుంటాను అతని తరఫున అన్నాడు. పర్వాలేదు, ఇక ముందునైనా జాగ్రత్తగా ఉండమని చెప్పండి అంటూ రూమ్లోకి వెళ్ళాడు. తలుపు తట్టాను. ఎవరు? పర్వాలేదు, జాగ్రత్తగానే ఉంది. నేను అన్నాను. తలుపు తీసింది. నిద్రపోతున్నావా అని అడిగాను. చాలా రోజులైంది దాన్ని మర్చిపోయి. మీరెప్పుడొస్తారా అని చూస్తున్నాను. ఆ మాటలు ఎంతో తియ్యగా అనిపించాయి. మీరెప్పుడొస్తారా అని చూస్తున్నా. మన కోసం ఎదురు చూసే ప్రాణం ఉంటే ఎంత బాగుంటుంది. అందుకేనేమో అంత తియ్యగా అనిపించాయి ఆ మాటలు. పడుకో, చాలా పొద్దుపోయింది అన్నాను. చెప్పాగా కొనుక్కు కూడా కరువైందని. ప్రయత్నం చెయ్యాలి. రేపు నేను చూసుకుంటాను. ఎలా? నిజానికి నేను ఎల్లుండి వెళ్ళాలి, కానీ పనంతా రేపే చూసుకుని సాయంత్రం వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఏడిపించాలనిపించింది కాస్త. ఎక్కడికో అన్నాను. నవ్వింది. అలా నవ్వుతూ అడుగుపెట్టింది శాంతి నా జీవితంలోకి. పడుకున్నాను ఆలోచిస్తూ. శాంతి స్వాగతం. ఆయన సోఫా మీద పడుకున్నారు. హాయిగా నిద్రపోతున్నారు. నాకు మటుకు నిద్ర పట్టడమే లేదు ఎందుకో. ప్రయత్నం చేయమన్నారు. ఎలా? ప్రయత్నం చేసినంత మాత్రాన నిద్ర పడుతుందా? ఎక్కడికి అని అడిగితే ఎక్కడికో అన్నారు, నన్ను ఆట పట్టించడానికి. కానీ ఆ ఎక్కడికో ఎక్కడికైనా వెళ్ళడమే తప్ప వేరే దారేముంది? ఎంత మంచి మనిషిని అండగా ఆ పైవాడే పంపించాడా? ఎంతటి దురదృష్టంలో కూడా రవ్వంత అదృష్టాన్ని చిరు దీపంలాగా వెలుగులా ప్రసాదించాడు ఆ భగవంతుడు. కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఆయన పేరేంటో, పేరు కూడా తెలియదు, కానీ ఆయన పంచన తలదాచుకున్నాను. చిత్రం అనిపించింది. గమ్మత్తైన మలుపు. ఏం చేస్తూ ఉంటారు ఆయన? ఉద్యోగమా, బిజినెస్సా, రెండూ లేకుండానే కూర్చుని తినే 3వ రకమా?
మనిషి మాత్రం ఎంతో నిక్కచ్చిగా మాట్లాడతారు. నా మనసులో మాటని విన్నట్టే మాట్లాడతారు. ఇటువంటి మనిషి నాతో రక్తం పంచుకు పుట్టి ఉంటే ఎలా ఉండేదో నా జీవితం అప్పుడు. పిచ్చి పిచ్చి ఆలోచనలు. మానసి నిద్రపోతే బాగుంటుంది. గట్టిగా కళ్ళు మూసుకున్నాను. కళ్ళైతే మూసుకున్నాను, మనసుని మూసుకోలేకపోతున్నాను. అటు ఇటు ఊగిసలాడుతూ కాసేపు ఎగిరిపడుతూ నానా తిప్పలు పెట్టి నా మాట వింది మనసు. ఎంతో సేపటికి తెల్లారి నేను లేచేసరికి ఆయన స్నానం కూడా చేసేసి తయారయ్యి సోఫాలో పేపర్ చదువుకుంటూ కూర్చున్నారు. చీర సర్దుకుని రేగిన జుట్టు పైపైన సర్దుకొని మంచం దిగాను. నువ్వు నిద్ర లేచాక చెప్పి వెళ్దాము అని అనుకున్నాను. నాకు 2-3 గంటల పనుంది. చూసుకొని రాగానే బయలుదేరిపోదాం. ఈ లోపల నువ్వు తయారయ్యి రెడీగా ఉండు. ఒక 4 చీరలు తెచ్చిస్తాడు బాయ్. వెంట కుట్టు మనిషి కూడా తీసుకొస్తాడు. చీరలతో పాటు బ్లౌజ్ పీసులు కూడా తెస్తాడు. ఆదిస్తే 1 గంటలో కుట్టి తెచ్చిపెడుతుంది కుట్టు మనిషి. నేను వెళ్తానిక, టైం అయిపోయింది అన్నారు. తలూపాను మౌనంగా, ఏమనాలో తోచక. ఆయన వెళ్ళిపోయాక అలాగే ఆలోచిస్తూ కూర్చుండిపోయాను. ఎంత మంచి మనిషి. నాకు కావలసినవి అడగకుండానే అమర్చేశారు. సొంత చెల్లెల్ని చూసుకున్నట్టు చూసుకుంటున్నారు. కళ్ళు చెమర్చా ఎందుకో. చాలాసేపు కూర్చున్న చోటు నుంచి కదలలేకపోయాను. నాతో ఏ సంబంధం ఉందని నన్ను ఇలా ఆదుకుంటున్నారు? నా నుంచి ఏం ఆశించి ఇలా తోడుగా నిలిచారు? నా శరీరాన్ని వాంఛించా? కాదే. ఆయన అటువంటి మనిషి కాదు. ఒక నిస్సహాయురాలికి సహాయం చేస్తున్నాను అనే తృప్తి చాలేమో ఆయనకి. ఎంతమంది ఉంటారు ఇటువంటి వాళ్ళు ఈ రోజుల్లో? నేను మటుకు మొదటిసారి చూశాను మనిషిలోని దేవుణ్ణి. నా అంచనా తప్పవుతుందా? నేను ఎదురు చూడని రూపం ఆయనలోంచి బయటకొచ్చి నన్ను వెక్కిరిస్తుందా? లేదు, అలా జరగదు. మనసు పదే పదే చెప్తోంది నా అంచనా తప్పదని. నా కష్టాలు ఇంక తీరిపోయాయేమో, అందుకే దేవుడిలా మలిపాడు నా జీవితాన్ని. ఆయన ఎక్కడికి తీసుకెళ్తారో తెలియదు, ఏ దారి చూపిస్తారో అంతకంటే తెలియదు. కానీ నేను ఆశించిన గమ్యం చేరుకుంటాననే స్థైర్యం నాలో చోటు చేసుకుంది. రేపనేది రంగురంగులుగా మెరుస్తూ కనిపిస్తోంది జీవితంలో మొట్టమొదటిసారి. రేపనేది అందంగా కనిపించడం కంటే ఏం కావాలి ఏ మనిషికైనా? అలా కనిపిస్తున్నంతకాలం మనిషిని అంటిపెట్టుకుంటుంది సంతోషం. బెల్ మోగింది. తలుపు తీయగానే బాయ్ వెంట ఎవరో ఆడమనిషి కనిపించారు. ఈ బట్టలు మీకు ఇమ్మన్నారమ్మా అయ్యగారు అంటూ ఒక పెద్ద పార్సిల్ నా చేతికిచ్చాడు రూమ్ బాయ్. విప్పి చూశాను. 1/2 డజన్ చీరలు, వాటికి మ్యాచింగ్ జాకెట్ గుడ్డలు ఉన్నాయి. అన్నీ పట్టువే. జీవితంలో అటువంటివి చూడ్డం తప్ప ఎన్నడూ కట్టి ఎరగను. ఎంతో ఖర్చయి ఉంటుంది అన్నిటికీ. ఆయనకు ఎలా తెలిసిందో నాకు నచ్చేవి. కొలతలు తీసుకుంది కుట్టు మనిషి. బాయ్ వెళ్ళగానే 2 గంటల్లో తెస్తానని చెప్పి వెళ్ళిపోయింది. మళ్ళీ చీరలన్నీ ఒక్కొక్కటి మడత తిప్పి చూసుకున్నాను. వెంటనే కట్టుకుని చూసుకోవాలనిపించింది అద్దంలో. బాత్రూంలోకి వెళ్ళి చకచకా పళ్ళు దోముకొని స్నానం చేసేసాను. మాసిన చీర రవిక కట్టుకుని బాయ్ని పిలిచి కాఫీ టిఫిన్ చెప్పాను. 5 నిమిషాల్లో పట్టుకొచ్చాడు. ఆకలి కాస్త తీరాక మళ్ళీ నడుం వాల్చాను. మంచం మీద ఒళ్ళంతా నొప్పులు. అలసటగా ఉన్న మనసు మాత్రం ఎంతో ఉత్సాహంగా పరుగులు తీసింది. కావాలింత కావాలని అనిపించింది. దిండును హత్తుకున్నాను గుండెలకి, కలలు కంటూ. ఏదో మూర్తి గురించి, రూపం లేని మూర్తి గురించి కలలు కన్నాను. ఎప్పుడో ఎక్కడో నాకు తోడవ్వాలని కలలు కన్నాను. పగటిపూట. ఇవేనేమో పగటి కలలంటే. కునుకు పట్టింది. తలుపు కొడుతున్న శబ్దం వినిపించేదాకా అలాగే పడుకున్నాను. టైం చూశాను. తలుపు దగ్గరికి నడుస్తూ 2 గంటల పైన పడుకున్నామన్నమాట. కుట్టు మనిషి వచ్చింది. చోళీలు తీసుకుని తొడుక్కొని చూశాను. సరిగ్గా సరిపోయాయి. బాగా కుట్టింది. పైగా టెన్షన్గా టైంకి తెచ్చిచ్చేసింది. ఆమె వెళ్ళిపోగానే చీర జాకెట్టు మార్చుకున్నాను. ఉన్న చీరల్లో అన్నిటికంటే కాఫీ రంగు పట్టు చీర ఎక్కువగా నచ్చింది. బట్టలు మార్చుకోగానే నిలువుట అద్దంలో చూసుకున్నాను నా రూపాన్ని. నాకు నేనే కొత్తగా అనిపించాను. దేవుడు ఎందుకు నన్ను ఇంత అందంగా పోతపోసాడో. పోని అలా చేసినా ఆ అందానికి తగినంత జీవితాన్ని ఎందుకు ఇవ్వలేదు? ఆ అందం నా శత్రువు కింద తయారయ్యేట్టు ఎందుకు చేశాడు?
అంత నిర్దయగా ఉంటాడా దేవుడు? ఈనాటి వరకు సుఖం అనేది ఎరక్కపోయినా రేపటి కాలంలో సుఖం, సంతోషం నావైతాయేమో. అవును, నా ఈ అందం నా కోసం కాదు, మరో ప్రాణి కోసం కూడా కదా. ఆ ప్రాణి ఎవరో, ఆ తోడు ఎవరో. చాలా అందంగా ఉన్నావు. ఉలిక్కిపడ్డాను. కుట్టుమనిషి వెళ్ళిపోయాక తలుపులు గడియ వేయడం మర్చిపోయాను. ఆయన ఎప్పుడొచ్చారో చూడలేదు. తలుపు దగ్గర నిలబడున్నారు. నన్నే చూస్తున్నారు పరీక్షగా. ఎంతసేపు అయింది మీరు వచ్చి అని అడిగాను. నువ్వు అద్దంలో చూసుకుంటున్నప్పుడే వచ్చాను. అవును శాంతి, తెలియక అడుగుతాను, నువ్వు అద్దంలో చూసుకోవడం ఎందుకు అన్నారు. ఏం మనిషిని చూసినా నీ ప్రతిబింబం కనపడుతుందిగా అన్నారు. మీరు అందరిలాగే ఆకాశానికి ఎత్తేస్తారా అన్నాను సన్నగా నవ్వుతూ. నువ్వు ఆ ఆకాశంలోంచే భూమి మీదకి వచ్చావు. అదుగో మళ్ళీ. తప్పదు. ఐ కాంట్ హెల్ప్ ఇట్. సరే కానీ భోంచేసావా? లేదు, టిఫిన్ చేశాను. భోజనాలు చేసి బయలుదేరదామే. ఇప్పుడు రైలు కానీ బస్సు కానీ ఏమీ లేవుగా. అసలు ఇంతకీ ఎక్కడికో చెప్పారు కాదు. మద్రాసు. మద్రాసా? అలా అంటున్నావు? మద్రాసు ఇష్టం లేదా? నాకు అసలు ఇష్టమేంటి చెప్పండి. మీరుండేది మద్రాసా? అవును, అక్కడ అంబత్తూరులో నా కంపెనీ ఉంది. ఇక్కడ రాజమండ్రిలో కూడా హోల్సేల్ బిజినెస్ ఉంది. పేపర్ మిల్స్ ఉన్నాయి కదా, నెలకొకసారి వచ్చి చూసుకుంటూ ఉండాలి మామూలుగా. ఈసారి నన్ను ఆదుకోవడానికి వచ్చినట్టున్నారు కదూ. అదే గమ్మత్తు. ఇలాంటి సంఘటనలు జీవితంలో ఎదురైనప్పుడే మనిషికి అనిపిస్తుంది మానవాతీతమైన శక్తి ఏదో ఉందని. నాస్తికుడు కూడా నమ్ముతాడు దైవాన్ని ఇలాంటి పరిస్థితుల్లో. బాయ్ని పిలిచారు ఆయన. మీల్స్ తీసుకురా, కారు కాస్త తుడిచిపెట్టు, ఇంకో అరగంటలో బయలుదేరతాం మేం అన్నారు. వాడు రాగానే వెళ్ళిపోయాడు వాడు. మీకు ఇక్కడ కారుందా అడిగాను. అవును, ఇక్కడికి వచ్చినప్పుడల్లా అవసరం ఉంటుందిగా, అందుకని ఒక కారు రాజమండ్రిలో ఉంటుంది ఎప్పుడు. ఇప్పుడు మద్రాసు వెళ్ళగానే మళ్ళీ వెనక్కి పంపించేస్తాను. మరక్కడ మీకు ఇబ్బంది కాదు? అక్కడ ఇంకోటి ఉందిలే. మీల్స్ తెచ్చాడు బాయ్. తినడం కాగానే బయలుదేరాం. డ్రైవర్ని పంపించేశారు మద్రాసు వచ్చేయమని. మర్నాడు కారు వెనక్కి తీసుకురావాలని చెప్పారు. రాజమండ్రి పొలిమేర దాటుతూ ఉంటే నీలాల నింగిలో స్వేచ్ఛగా హాయిగా ఎగిరిపోతున్నట్టు అనిపించింది. ఊబిలోంచి ఒడ్డుకు చేరుతున్నట్టు మనసు ఆనందంతో ఉరకలు వేసింది. కొత్త మలుపు, చిత్రమైన మలుపు. ఎలా ఉంటుందో జీవితం ముందు ముందు. మద్రాసు వెళ్ళాక చేసేదేంటి? ఎన్ని రోజులని ఉండగలను ఆయనతో? పోనీ ఏదైనా ఉద్యోగం చేసుకుందామంటే నాకేం చదువు రాదుగా. నేనేం చేయగలిగేవి, నాకు వచ్చేవి ఉద్యోగాలు ఏమున్నాయి? ఎవరింట్లో నన్ను ఆయా కింద, వంట మనిషి కిందో పనికొస్తాను. అంతకు మించి ఉద్యోగం ఆశించడం తెలివి తక్కువ పని అవుతుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు అడిగారు ఆయన. నాకు దారి చూపిస్తున్నారు కదా, ఏ దారిన పోవాలో అని. ఏ దారి చూపించినా నీకు నచ్చే విధంగానే ఉంటుంది. నాకు చదువు రాదు. అసలేం చదువుకోలేదా? 4వ క్లాస్ చదువుతుండగా వీధి బడిలో నా చదువు ఆగిపోయింది. అప్పుడే ఉన్న ఒక్క ఆధారం పోయింది నాకు. ఎవరు? అత్తయ్య. నేను కళ్ళు తెరిచాక కనిపించిన మొదటి మనిషి. బంధం అంటే ఆవిడ తప్ప ఇంకేం తెలియదు నాకు. ఆవిడ పోవడంతో ఆనాడు ఒంటరినైపోయాను. ఈనాటికి ఒంటరిగానే ఉన్నాను. ఇంకెవరూ లేరా? తెలియదు నాకు. అత్తయ్య పోయాక ఓ అమ్మ నాన్న దొరికారు నాకు. లేకపోతే వాళ్ళకి నేను దొరికానేమో. కానీ ఒకటి మాత్రం నిజం. ఏంటి? ప్రతి అమ్మ నాన్న అలాంటి వాళ్లే అయితే ఈ ప్రపంచంలో ఎవరికి అమ్మా నాన్న కూడా ఉండకూడదు. ఎవరు వాళ్ళు? ఆయన పేరు రామలింగం. ఒక 5 ఏళ్ళు నాకు మేత పెట్టి, నేను పెద్దవగానే నన్ను బేరం పెట్టి మేత ఖర్చు వడ్డీతో సహా రాబట్టుకున్న ఘనుడు. ఏం చేశాడు? అమ్మేశాడు నన్ను. రాస్కెల్. అప్పుడు నాకు 15 ఏళ్ళు. ఒక ముసలాడి చేతుల్లో పడ్డాను. అతను చాలా ఆస్తిపరుడు. ఆ ఆస్తి దక్కించుకోవాలని అతని బంధువులందరూ ఆశతో ఎదురు చూస్తున్న సమయంలో అతడు నన్ను ఇంటికి తీసుకువెళ్ళడం జరిగింది. పెళ్లి చేసుకున్నాడా? అవును. గుళ్ళో పెళ్ళి, దండలు మార్చుకోవడం. నాకెందుకు అది పెళ్లిలాగా అనిపించలేదు. నాకేం సంబంధం లేని ఏదో తంతులాగా కనిపించింది. వేరే దారి లేకపోయింది. పిల్లలు పుట్టారా?
ఆయన నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారో ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఇంటికి తీసుకెళ్ళి పెట్టాడు. నాకేమనిపించిందో తెలుసా? ఏమనిపించింది? బజార్లో ఏదైనా నచ్చితే కొనుక్కుని ఇంటికి తెచ్చి ముందు గదిలో అద్దాల పెట్టెలో పెట్టుకుంటారు కదా, అందంగా ఉంటుందని. నా బ్రతుకు అలాగే అనిపించింది ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు. అదే నాతో ఎప్పుడో తప్ప మాట్లాడేవాడు కాదు ఆయన. మిగతా జనమంతా నన్ను ఒక పురుగును చూసినట్టు చూసేవారు. ఎన్ని బాధలు పడ్డాను ఆ ఇంట్లో. మరి రాజమండ్రి దాసు చేతుల్లో ఎలా పడ్డావు? వచ్చే ఎపిసోడ్లో ఆమె ఏం చెప్తుంది, అతడెవడు, ఆమెని ఏం చేస్తారు, ఇవన్నీ తెలియాలంటే మరి కథ వచ్చే ఎపిసోడ్లో విందామా? ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైక్లు ఇవ్వండి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకి ఈ ఎపిసోడ్ పెడతాను. అప్లోడ్ చేయగానే చూడండి, చూడగానే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.